హాయ్ అండి, అందరికీ నమస్తే. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే రకరకాల పింఛన్లకు సంబంధించి నిన్న ఒక వీడియో చేస్తే వాళ్ళందరూ అంటే చాలామంది రకరకాల కామెంట్స్ పెట్టారు. ఈ ప్రభుత్వం మోసం చేసిందని, ఇట్లా అంటే ఇన్నాళ్ళ పాటు కూడా ఇంకా కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని, చాలా రకాలుగా కొత్త పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. కామెంట్స్ పెడుతున్నారు కూడా. సో మనం అనుకున్నట్లు అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, గతంలో జరిగినట్టు పొరపాట్ల దృష్ట్యా కాబట్టి అందువల్లనే లేట్ అయినట్టు కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా వేదికలపైన, అదేవిధంగానే అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగానే శాసన మండలిలో కూడా మంత్రులు కూడా చెప్పడం జరిగింది. పింఛన్లకు సంబంధించి గతంలో ఎన్నో రకాల పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లు సరిచేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో అంటే అర్హులైన వారికి అందరికీ కూడా అన్న పోతాయనే ఆలోచనతోనే చాలా జాగ్రత్తగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు అప్పట్లో 3,000 ఇస్తామంటే దాన్ని డబుల్ చేసి 6,000 రూపాయలు పెంపుదల చేసి అప్పట్లో నుంచే అంటే ఏప్రిల్ 2024 నుంచే దీన్ని అమలు చేస్తూ రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి ప్రతి నెల కూడా 15,000 అసలుకి ఎవరు ఇవ్వరండి. అసలు ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ప్రజల కోసం అంటే ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో గత ఏడాది నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది కదా, అంటే ఈ వికలాంగులకు సంబంధించి అంటే నకిలీ ఈ సదరన్ సర్టిఫికేట్లు తీసుకొని ఈ రకంగా పెన్షన్లు తీసుకుంటున్నారు, వాళ్ళకందరికీ కూడా 15,000 కూడా వస్తున్నాయని చెప్పి కూడా ఇట్లంతా కూడా రకరకాలుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించే ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదుల ప్రకారమే ప్రస్తుతానికి దాన్ని పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రకరకాలు. ఎందుకంటే అప్పుడు గతంలో డాక్టర్లనే పల్లెల్లోకి గ్రామాల్లోకి పంపించి అంటే అంగవైకల్యానికి సంబంధించినటువంటి అంటే బాడీ ఫిట్నెస్ ఇవన్నీ కూడా తనిఖీ అంటే చేసే అంటే హెల్త్ చెకప్లు చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టేసి దాని తర్వాత అంటే కొన్ని సెంటర్స్కి అటాచ్మెంట్ చేసి ఆ రకంగా చేస్తూ రావడం జరిగింది. ఇట్లా ఏదైనప్పటికీ కూడా ఎక్కడ కూడా పింఛన్లు ఏ సందర్భంలో కూడా పింఛన్లు అలాంటి వాళ్ళకి కూడా ఎక్కడ కూడా ఆపలేదు. అంటే ఆపుతారు, పింఛన్లు తీసేస్తారు, పింఛన్లు తొలగిస్తారు, పింఛన్లు మమ్మల్ని ఇబ్బంది చేస్తారు, రకరకాల కూడా అప్పట్లో టాక్ నడిచింది. బట్ ఎక్కడ కూడా ఆ రకంగా ప్రభుత్వం చేయకుండా, ఎందుకంటే నిజంగానే ఏ ఒక్క 100లో ఒక్క పర్సన్కి దివ్యాంగులకు సంబంధించి పింఛను పోయినా ఆ చెడ్డ పేరు అంటే చెడ్డ పేరు కథ పక్కన పెడితే ముందు ఆ కుటుంబానికి మనం ఇబ్బందుల్లో గురి చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో చాలా ఒక పెద్ద మనసుతో దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎంతో డబ్బులు ఖర్చు అవుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించి. పేదలకు ఇచ్చే డబ్బులో ఎందుకు మనం దీనిపైన అంటే మరింత కఠినంగా ఉండాల్సిందే, బట్ మరింత కఠినంగా ఉండకుండా ఒక సహృదయంతో దీన్ని నీట్గా స్ట్రీమ్లైన్ చేద్దామన్నట్టు కూడా అధికారులకి కలెక్టర్ల సమావేశంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అందువల్లనే ఇవాళ వరకు కూడా ఎక్కడ కూడా పింఛన్ల విషయంలో పింఛన్లు తొలగింపు కానీ, లేదంటే పింఛన్లు ఆపివేయడం కానీ, లేదంటే ఏదో కారణాలతో తీసివేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ కూడా జరగలేదు. మీరు అన్నట్టుగా కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, కొత్త పింఛన్లు రాలేదు, కొంత పింఛన్ల వల్ల రాకపోవడం కారణంగా చాలామంది అంటే ఎవరైతే అర్హులైన వారందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది కామెంట్స్ పెట్టారు. సో దానికి సంబంధించి మాత్రం వాస్తవమే. దానివల్ల కాస్త ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. అది గతంలో కూడా అంటే పాలకులు అధికారులు కావచ్చు, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం అతి త్వరలోనే ఈ ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చి జరుగుతుంది, ఏప్రిల్ నుంచి కూడా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి కూడా. సో ఈ విషయానికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలోనే పింఛన్ల కోసం త్వరలోనే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ దివ్యాంగులకు సంబంధించి పింఛన్ల అప్డేట్లో అప్పట్లో మనకు 3,000 రూపాయలు గతంలో ఇస్తామంటే ఇప్పుడు 6,000 రూపాయల వరకు కూడా పెంచి ఇస్తూ వస్తున్నారు. ఇంకా అత్యధిక వైకల్యం ఉన్న వాళ్ళలో 80% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి పూర్తి స్థాయి అంటే 15,000 రూపాయలు పింఛన్లు ఇస్తూ కూడా అంటే ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా
ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక కొత్త దరఖాస్తులు అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లు త్వరలోనే కొత్త దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది. ఖచ్చితంగా పేదలకందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయబోతోందంటూ కూడా అంటే వెబ్సైట్లో ఉంది. ఇక పునఃపరిశీలనకు సంబంధించి ఏదైతే ఈ పింఛన్లకు సంబంధించి అవకతవకలు అరికట్టేందుకు బయోమెట్రిక్ని తప్పనిసరి చేశారు, మరియు అనర్హులను తొలగించే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు జిల్లాల వారీగా అనేది కూడా ఒకటి నోట్ చేసి పెట్టున్నారు. ఇక సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి తాత్కాలికంగా వైకల్యంగా నమోదైన వారికి కూడా పింఛన్లు కొనసాగించాలని సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి తాత్కాలికంగా వైకల్యంగా నమోదైన వారికి కూడా పింఛన్లు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనేది ఒకటి నోట్ చేస్తున్నారు. ఇక ముఖ్యమైన విషయాలకు సంబంధించి ఆధార్ కార్డు ద్వారా అంటే పెన్షన్లు స్థితిని ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా అనేది కూడా, ఒకవేళ అది తెలియకపోతే స్థానికంగా మీకు లోకల్గా ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసుల కాడికి వెళ్ళి కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ నోట్ చేసి పెట్టున్నారు. సో మొత్తం మీద ఓవరాల్గా మనం చూస్తే ఈ పింఛన్లకు సంబంధించి మాత్రం అతి త్వరలోనే ఒక మంచి కబురు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అతి త్వరలోనే కొంచెం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం చాలా దగ్గరలోనే. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి ముందుకెళ్తుంది. ప్రతి నెల కూడా దాదాపుగా 2.3 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు కూడా పింఛన్లు ఇస్తున్నారు. ఒకరోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు ఒకవేళ సెలవు అయితే. ఎన్ని ఇబ్బందులు, లోటు బడ్జెట్ అప్పట్లో మనకు రాష్ట్రానికి సంబంధించి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో మనకు ప్రభుత్వం రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఒకవైపు అమరావతి పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ రకంగా పింఛన్లకు సంబంధించినటువంటి ప్రక్రియని కొనసాగించుకుంటూ ముందుకెళ్తున్నారు. సో కొత్త వారికి ఇచ్చే విషయంలో కాస్త లేట్ అయింది. ఆ విషయం ప్రభుత్వానికి కూడా గమనించడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి అతి త్వరలోనే వాళ్ళకందరికీ కూడా కొత్త వారికి అందరికీ కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఇస్తారు కూడా. సో ఈ 200 పింఛన్లను ఇటువంటి కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దానికి సంబంధించి కూడా ఎట్లా చేయాలి ఏందనే దానిపై. ఎందుకంటే 200 పింఛన్లు అనేది ప్రామాణికం కాదండి. 200 పింఛన్లు అనేది ఎమర్జెన్సీలో అంటే ఇట్లా దివ్యాంగులకు సంబంధించి కానీ లేదంటే ఇట్లా కొంచెం ఎమర్జెన్సీలో ఇక పింఛన్ లేకపోతే వాళ్ళ జీవనం సాగుదనే వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనేది ఒక ఆలోచనతో దాన్ని చేశారు. దాన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తం మీద చూద్దాం దీనికి సంబంధించి పింఛన్లకు సంబంధించి ఎట్లా జరుగుతుంది ఏందనే దానిపైన మాత్రం చూద్దాం.